నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేస్తుర్రు ఈ కరెంటోళ్ళు. అడ్డం దిడ్డం కరెంటు తీసేస్తుర్రు. ఏమన్నంటే మేమేడ తీస్తున్నాం, అబద్ధాలు చెప్తే కేసులు పెడతామని మీదికెళ్ళి బెదిరింపులోటి. రాత్రి పట్నంలా శాన జాగల కరెంటు తీసేసిర్రు. ఇక ఎవరికి చెప్పుకోవాలనో తెలవక కేటీఆర్ సార్కు మొర పెట్టుకుంటుర్రు. గాలి దుమారం లేదు, శినుకు వడ్డది లేదు, ఎండలు ఎక్కువైంది లేదు. అయినా కూడా ఎడా పెడా కరెంటు తీసేస్తున్నారు కొన్ని ఏరియాల్లో. సరే పైటీలు తీసేస్తున్నారు అంటే మెయింటెనెన్స్ కోసం అనుకోవచ్చు. రాత్రి కూడా అడ్డదిడ్డం తీస్తే పొద్దునాక పోయి వచ్చిన వాళ్ళకు ఎట్లా నిద్ర పడుతుంది? జోరు ఎండాకాలంలో అప్రకటిత కరెంటు కోతలతోటి జనాలు సర్కార్ మీద మండి పడుతున్నారు. కేటీఆర్ సార్ పాహిమాం, మీరే కాపాడాలి మమ్మల. మీరున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది? ఈ కరెంటు కోసలేంది, మాకు తిప్పలేంది? కన్ను అంటకుండా కరెంటు కోతలు పెడుతుర్రు, వర్క్ ఫ్రం హోమ్లు సక్క వేసుకునే కూడా కరెంటు తీస్తుర్రు. ఇదేం దరిద్రం మాకు అనుకుంటా సోషల్ మీడియాలో కేటీఆర్ సార్ కు పోస్టులు అంటే వేస్తున్నారు. ఇగో కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడి గిట్ల ఏడిచిందని ఎడ్డించుకుంటే ఈ పోస్టుల ట్యాగులను వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఎందుకు చేసుకున్నాడు? కరెంటు తీయొద్దని సీఎం సార్ చెప్పినా కూడా కరెంటోళ్ళు గట్లనే పట్టి తిన్నట్టు ఉంటే ఎట్లా అన్నట్టు? సలార్ సినిమాలో ఓ సీన్ ఉంటది, యాదుందా? ఖాన్ సార్లా తీరొక్క ఆర్మీ దిగి కండ్లు తిరిగే రేంజ్ లా కవాతులు చేస్తుంటాయి. మా సినిమా లవర్స్ కి అయితే గూస్ పింపుల్స్ తెప్పించే సీన్ అది. ఒకవేళ చెప్పుకుంటే ఈ వీడియో చూపిస్తే మీరు కూడా గస్వంటి సినిమాల సీన్ ఏమో ఇది అనుకుంటారు. అందుకే చెప్తున్నా, ఇది ఏ సినిమాల ఎలివేషన్ సీన్ కాదు, ఏపీలో నిజంగా గానొచ్చిన ముచ్చట. ఆర్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాకి తీసిపోని తీరు ఏమన్నా కానొస్తుందా ఈ రియల్ సీను? చూస్తున్నా కొద్దీ వస్తూనే ఉన్నారు, పోతున్నా కొద్దీ ఇంకా కానొస్తూనే ఉన్నారు. ఇన్ని బలగాలెందుకు? ఏడికి దిగినాయనంటే ఇంకేడా ఏపీలున్న పల్నాడులా. పోలింగ్ నాడైన పంచాయతీలతోని పల్నాడు పేరు రెండు తెలుగు రాష్ట్రాల కాదు, దేశమంతా ఈయనొచ్చింది. అయినా కొట్లాటగానొచ్చింది. కత్తులు, కటార్లు, బాంబులు, నరుకుడు, కొరుకుడు. వామ్మో, సీమ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో గానొచ్చేదానికంటే ఎక్కువనే ఆగంగానొచ్చింది. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కాబట్టి ఆయనతో పలానా పార్టీ గెలిచేటందుకు ఛాన్స్ ఉంది, పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని తెలవంగానే మళ్ళా పంచాయతీలకు పర్దలేసి కొట్లాటలతోని లేనాగం మోపు చేస్తారని ఇట్లా బాజాప్తా బలగాలని దించిర్రు. ఇక వాళ్ళు వరుస పెట్టి లైన్లు కట్టొస్తుంటే ఆడ చూసే జనాలు ఉత్తగుంటారా? ఇగో ఇట్లా వీడియోలు తీసి సలార్ ఆర్ఆర్లు, కాన్సార్ సీన్లు కలిపి సోషల్ మీడియాలో ఇడుస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ కే గిట్లుంటే జూన్ 4 తారీఖు నాడు అసలైన ఆఖరి రిజల్ట్ వచ్చేటప్పుడు ఇంకెన్ని బాలగాలు దిగుతాయో. పల్నాడులు ఇట్లుంటే నర్సరావుపేటలో కూడా ఇదే కథుంది. పోలింగ్ అప్పుడు ఆడ కూడా లొల్లులయ్యే వరకల్లా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వస్తాయని ఇగో ఇట్లా ముందే రంగంలోకి దిగి రచ్చగాకుండా చూసిర్రు. కానీ మోక చూస్తుంటే మొత్తానికి జూన్ 4 నాడు గుట్టల కొద్ది గూస్ బంప్ సీన్లుగా అనొస్తాయి కావచ్చు పొర్రి.